ఇష్టమైన టేస్టీగా ఉండే పాల తాలికలు అయితే ఇంట్లోనే తయారు చేయబోతున్నాను. పాలైతే ఇంక ఈరోజు మా నాన్నోళ్ళు పంపించేశారు. ఇంకెక్కువ పాలు ఉన్నాయని చెప్పేసి పాల తాలికలు చేద్దామని చెప్పేసి మొత్తం అయితే రెడీ చేసేసుకున్నాను. ముందుగా అయితే వాటర్ అయితే పొయ్యిన పెట్టేశాను కదా. వాటర్ అయితే బాగా కాగిన తర్వాత నలగొట్టేసుకున్న బెల్లం వేసుకోవాలి. అదేవిధంగా బియ్యం అయితే కడిగి ఆరబెట్టేసి ఇంకా తడి లేకుండా ఉండేవి పొడైతే పడుచుకొచ్చాడు బావ అయితే బియ్యం పిండి. అవి కూడా బెల్లం బాగా కరిగిన తర్వాత ఇంక అందులో వేసుకొని కలిదిప్పేసుకోవాలన్నమాట. ఇంకా అదేవిధంగా పాలు కూడా పొయ్యిన పెట్టేసాను. మన పిండి అయితే ఇంకా ఆ విధంగా అయింది. ఇంకా ఆ విధంగా అయిన తర్వాత మనమైతే చిన్నగా చేత్తో చేసుకోవచ్చు. బావ అయితే ఒక కవర్లో వేసి ఇంకా ఆ విధంగా చేస్తూ ఉన్నాడు అనమాట. పాలు ఇవన్నీ పోసేసి బాగా కరిగిన తర్వాత మనకైతే డ్రై ఫ్రూట్స్ ఇంకా కొబ్బరి ఇవన్నీ ఫ్రై చేసుకుంటూ బెల్లం పాకం కూడా రెడీ అయిపోయింది. మనకైతే తాలికలు కూడా మొత్తం అందులో కలిపేసేసాము. అదేవిధంగా సగ్గుబియ్యం పచ్చెనపప్పు అన్నీ అయితే బాగా ఉడికేసిన తర్వాత జీడిపప్పు బాదం పప్పు కొబ్బరి ముక్కలు ఫ్రై చేసినవి కూడా అందులో వేసుకోవాలి. చాలా టేస్టీగా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.